పుతిన్ ఇండియా రిలేటెడ్ గా బిగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇది అమెరికాకి, పర్టికులర్ గా ట్రంప్ కి అండ్ వెస్ట్రన్ వరల్డ్ కి కూడా డిస్టర్బ్ చేసుంటుందనే చెప్పాలి. అండ్ మీకు ఎన్ఎస్సి లోగోతో, మన స్టాక్ మార్కెట్ ఒక ఎక్స్చేంజ్ లోగోతో రష్యా రిలేటెడ్ గా ఉంటున్న ఈ అనౌన్స్మెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మంచిదే, రష్యా ఇండియా రిలేటెడ్ గా ఉన్న రిలేషన్ కి మంచిదే. దీని గురించి మాట్లాడుకుంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇండియా రష్యా రిలేషన్ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్ చేశారు, బిగ్ అనౌన్స్మెంట్స్ ఏం చేశారు, ఎటువంటి డీల్స్ ని కుదుర్చుకున్నారు, తను ఇండియా రిలేటెడ్ గా చేసిన కీ ఇంపార్టెంట్ హైలైట్స్ అన్నిటిని కూడా ఇవాళ జరుగుతున్న మీటింగ్ లైవ్ లో ఇవాళ నరేంద్ర మోడీ గారు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు స్పీచ్ ని కూడా ఇచ్చారు కదా, దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ జరిగిన ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా, దాంట్లో ఉన్న కీ హైలైట్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ఇక నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్స్ అండ్ ఫర్దర్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఎస్, మీలో చాలా మంది సోషల్ మీడియాలో చూసి 600 కోట్లు స్టాక్ మార్కెట్ కోర్సుల ద్వారా సంపాదించిన న్యూస్ లేదా ఇవాళ అనుకుంటారేమో. లేదు, 600 కోట్లు స్టాక్ మార్కెట్ లో కోర్సుల్ని అమ్మడం ద్వారా సంపాదించిన వ్యక్తికి కంప్లీట్ గా ఆ డబ్బుల్ని వెనక్కి తిరిగి కట్టమని సెబీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ని కూడా, ఆ డేటాని కూడా, ఇంక్లూడింగ్ ఇండిగో ఫ్లైట్స్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న కొత్త రూల్స్, వాటి రిలేటెడ్ గా చేంజ్ అవుతున్న రూల్స్ అన్నిటిని కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ రష్యా రిలేటెడ్ గా ఉన్నది మాట్లాడాలి. ఇండియా రిలేటెడ్ గా కీలక అగ్రిమెంట్స్ జరిగాయి, బట్ దాని అన్నింటిలో కల్లా ఇంపార్టెంట్ గా యుఎస్ కి ఒక క్వశ్చన్ మార్క్ నే, బిగ్ క్వశ్చన్ మార్క్ నే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు పెట్టారు. ఇండియా తమ ఎనర్జీ అవసరాల కోసం మా దగ్గర నుంచి ఫ్యూయల్ ని కొనకూడదా, క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోకూడదా, కొనుక్కుంటే అది తప్పు అయితే మరి అమెరికా ఎందుకు వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసం మా దగ్గర నుంచి యురేనియం ని కొనుక్కుంటుంది, అది ఫ్యూయల్ కాదా? వాళ్ళ ఎనర్జీ నీడ్స్ కోసం మా దగ్గర నుంచి యురేనియం ని కొనుక్కోవచ్చు, ఇండియా వాళ్ళ ఎనర్జీ నీడ్స్ కోసం మా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటే తప్పు వచ్చిందా అని ఇండియా టుడే వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో తను స్ట్రైట్ అవే క్వశ్చన్ అయితే చేశారు. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గా నేను ఇండియాకి వచ్చింది ఇండియాతో ఎనర్జీ సంబంధాలు పెంచుకొని క్రూడ్ ఆయిల్ ని అమ్మి, ఇద్దరు రిలేటెడ్ గా ఈ క్రూడ్ ఆయిల్ అమ్మడానికి నేను రాలేదు, జస్ట్ ఎనర్జీ పరంగా కాదు, అన్ని ఫ్రంట్ లో కూడా ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా ఇండియా రష్యా కలిసి ముందుకు వెళ్తుందని, ఇండియా నుంచి పెద్ద మొత్తంలో ఇంపోర్ట్స్ ని రష్యా తీసుకోవడానికి రెడీగా ఉందని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు స్టేట్మెంట్ చేస్తుంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బైలేటరల్ ట్రేడ్ ఒక మెకానిజమ్స్ ని ఇంకా సింప్లిఫై చేస్తూ స్ట్రెంథెన్ చేస్తారని, $100 బిలియన్ ఫ్రమ్ $67-68 బిలియన్ నుంచి $100 బిలియన్ 2030 లోపు అచీవ్ అవుతుంది ఇండియా రష్యా అన్నారు కదా, అదంతవరకు వెయిట్ చేయాల్సిన నీడే లేదు. ఈ లోపే ఇండియా రష్యా ఒక సంబంధాలు స్ట్రాంగ్ గా బిజినెస్ పరంగా ముందుకు వెళ్తాయని, ఇద్దరు రిలేటెడ్ ఉన్న ట్యాక్స్ ని కూడా తగ్గించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఇలా చెప్పారు. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు నిన్న. ఒకప్పుడు చాలా టైం బ్యాక్, ఒక 77 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాని పాలిస్తున్నప్పుడు ఇండియాని చూసిన విధానంలో ఇప్పుడు కూడా చూడాలనుకుంటే అది కుదరదు. ఇండియా ఇస్ ఎ గ్రేట్ పవర్, నాట్ అన్ ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్ కాలనీ. ఒకప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు కూడా ఇండియాతో డీల్ చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదనేలా ఇండియాని పొగిడే ప్రయత్నం కూడా పుతిన్ చేశారు. అండ్ ఇండియా రష్యా రిలేటెడ్ గా రెలోస్ అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఇది నేను మీకు సింప్లిఫై చేసి చెప్తాను. మనకి సముద్రాల్లో యుద్ధ నౌకలు చాలా టైం పాటు ట్రావెల్ చేయాలి కదా, చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదా. మరి ఆ యుద్ధ నౌకలు, ఆ వార్ షిప్స్ వెళ్తూ ఉన్నాయనుకోండి, ఒక టైంలో ఫ్యూయల్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ ఫ్యూయల్ ని కావాలనుకుంటే అక్కడ దగ్గరగా ఉన్న దేశాల దగ్గర ఆ ఫ్యూయల్ ని ఫిల్ చేసుకోవాలి. అలా ప్రపంచంలో ఒక దగ్గర ఉంటున్న దేశానికి వాళ్ళ యుద్ధ నౌకలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాగా సర్క్యులేట్ అవుతూ ఉండాలనుకుంటే దెన్ చాలా పాయింట్స్ లో వాళ్ళకి దేశాలతో టైఅప్స్ ఉండాలి. అలా మన ఇండియాకి చాలా దూరంలో ఉన్న రష్యా ఒక అవసరం, రష్యాకి చాలా దూరంలో ఉంటున్న ఇండియా ఒక అవసరం. వాళ్ళ యుద్ధ నౌకలు రిలేటెడ్ గా, ఆర్మ్డ్ షిప్స్ రిలేటెడ్ గా వాళ్ళకి ఫ్యూయల్ కోసం కావాలి. కాబట్టి ఇరు దేశాల మధ్యలో ఉంటున్న అగ్రిమెంట్ ప్రకారం రష్యాకి సంబంధించిన వార్ షిప్స్ కి కావాల్సిన ఫ్యూయల్ మన ఇండియాకి సంబంధించిన పోర్ట్స్, ముంబై అండ్ ఇతర పోర్ట్స్ ద్వారా అందిస్తారు. అలాగే రష్యా రిలేటెడ్ గా కూడా ఇండియన్ నేవీ పరంగా వెళ్తున్న షిప్స్ కి ఫ్యూయల్ అనేది అక్కడ ఫిల్ అవుతుంది. అండ్ జస్ట్ ఫ్యూయల్, ఇంధనం మాత్రమే కాదు, అందులో ఉంటున్న సోల్జర్స్ అండ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫుడ్ కావాల్సి వస్తుందా, అండ్ ఆ షిప్స్ కి రిపేర్స్ అవుతూ ఉంటాయా, ఓషన్స్ లో వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగి రిపేర్లు అవుతుంటాయా, అలాంటి సపోర్ట్ కూడా రష్యా వాళ్ళు మనకి, మన రష్యా కూడా అందిస్తాం. అండ్ దీని రిలేటెడ్ గా పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చేయరు, ఇయర్లీ ఒక్కసారి చేస్తారు. ఇదొక ఇంపార్టెంట్ అగ్రిమెంట్. అయితే రష్యాలోనే లార్జెస్ట్ బ్యాంక్ SBER బ్యాంక్ వాళ్ళొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేలా వెసులుబాటు క్రియేట్ చేస్తున్నట్టు అక్కడ సెబర్ బ్యాంక్ CEO అండ్ చైర్మన్ హెర్మన్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇవాళ జరిగిన సమావేశంలో రష్యా ఇండియా రిలేటెడ్ గా ఎటువంటి పార్ట్నర్షిప్స్ ఉండబోతున్నాయి, ఎటువంటి డీల్స్ ఉండబోతున్నాయని 1 minute 30-40 seconds దగ్గరగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు చేసిన స్టేట్మెంట్స్ అన్నిటిని ఒక చిన్న వీడియో రూపంలో నేను మీకు ఇప్పుడు ఒక ప్లే చేస్తాను. ఒక్కసారి అది వినే ప్రయత్నం చేయండి. తర్వాత అందులో ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన పవర్, క్లీన్ పవర్ రిలేటెడ్ గా, న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ గా తను ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి కావాల్సిన ఫ్యూయల్ ని రష్యా డెలివర్ చేస్తుందని, అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్
ప్లాంట్ ని కూడా కుందన్కులంలో కన్స్ట్రక్ట్ చేయడానికి రష్యా హెల్ప్ చేయబోతుందని ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా రష్యన్స్ కి 30 days ఫ్రీ ఈ వీసాని కూడా ఇస్తున్నట్టు, టూరిస్ట్ వీసా రష్యన్స్ కి ఇండియాలోకి రావడానికి 30 days ఇస్తున్నట్టు ఇలా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్ఇంటరప్టెడ్ ఫ్యూయల్ సప్లై ని ఇండియాకి ఇవ్వబోతున్నారు. స్పెషల్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. అండ్ రష్యాకి సంబంధించిన లార్జెస్ట్ బ్యాంక్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మాట్లాడారా? నేను ఒక లాజిక్ ని కూడా అర్థం చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఈవెన్ రష్యన్ గవర్నమెంట్ కూడా ఒకవేళ ఇండియా కొంటున్న ఆయిల్ కి ఇండియా రూపీస్ లో పే చేస్తే ఆ రూపీస్ ని సర్ప్లస్ గా ఉన్న రూపీస్ ని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి డైవర్సిఫికేషన్ దొరుకుతుంది, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ దొరుకుతాయి. ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి డబ్బులు పెట్టిన గతంలో పెట్టిన అందరికీ రిటర్న్స్ ని ఇచ్చింది కాబట్టి ట్రస్ట్ చేయడానికి వాళ్ళకు లాజిక్ ఉంది. ఇండియన్ రూపీస్ ని సర్ప్లస్ ఇండియన్ రూపీస్ ని వాడుకోవడానికి వాళ్ళకు ఒక లాజిక్ ఉంది. అండ్ రష్యాలో ఉంటున్న ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అక్కడ బ్యాంక్ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇండియాలోకి ఫారెన్ ఫండ్ ఫ్లో స్పెషల్లీ ఫ్రమ్ రష్యా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సర్ప్లస్ రూపీస్ ని డైవర్ట్ చేసుకునే స్కోప్ ఉంది. అండ్ మన ఇండియన్ మార్కెట్ కూడా ఫండ్ ఫ్లో అనేది ఈ డెసిషన్ ద్వారా పెరుగుతుంది. అండ్ దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం అనే దాంట్లో కొన్ని స్టాక్స్ పేర్లు అయితే మీకు కనిపిస్తుంటాయి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. బట్ నాకైతే ఈ పర్టికులర్ కంపెనీకి లాభం, ఇది ఇంపార్టెంట్ అప్డేట్, దీనికి లాభం లాంగ్ టర్మ్ లో బిజినెస్ ఇంత ఇంప్రూవ్ అవుతుందనే ఒక లాజికల్ కంక్లూజన్ కనిపించట్లేదు. కాబట్టి స్టాక్స్ రిలేటెడ్ గా ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తుంటే దాంట్లో ఉంటే ఇంపార్టెంట్ డేటా అని మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో స్టాక్స్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా ఈ డేటాతో ఇవి ఇంపాక్ట్ అవుతాయనే లాంటి కాంక్రీట్ డేటా మనకేం రష్యా ఇండియా రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ద్వారా లేదు. ఈ మొత్తం మీటింగ్ అంతా కూడా ఎనర్జీ రిలేటెడ్ గా అండ్ బైలేటరల్ ట్రేడ్ రిలేటెడ్ గా ఉన్న ప్రెసెంట్ కండిషన్స్ ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకొని స్ట్రాంగ్ గా ఇద్దరు ట్రేడ్ ని పెంచుకునే విధంగానే ఈ వాల్టి మీటింగ్ ఉంది. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు నరేంద్ర మోడీ గారిని నెక్స్ట్ ఇయర్ రష్యాకి విజిట్ చేయాలనేలా ఇన్వైట్ చేశారు. రష్యా యాన్యువల్ సమిట్ లో జాయిన్ అవ్వాలని. అండ్ పుతిన్ గారికి మోడీ గారు ఒక భగవద్గీతను కూడా ఇచ్చినట్టు. అండ్ ఇంకొన్ని డేటా పాయింట్స్ లైక్ ఇండియన్ ఫార్మా ఫ్యాక్టరీ రష్యా రిలేటెడ్ గా, రష్యా ఇండియా కలిపి ఈ యూరియా రిలేటెడ్ గా జాయింట్ ప్రొడక్షన్ పరంగా, షిప్పింగ్ అండ్ షిప్ బిల్డింగ్ కోఆపరేషన్ పరంగా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో జాయింట్ స్టేట్మెంట్ ఇవాళ అయితే అప్డేట్ అయింది. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దట్ ఇవాళ జరిగిన మీటింగ్ ఒక కీ హైలైట్స్ ఏంటి అన్న మొత్తం డేటా నా త్రూ లింక్ ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆర్బీఐ వాళ్ళు 25 basis points రేట్ కట్ చేశారు. ఈసారి కంప్లీట్లీ కొంత ట్రిక్కీగా జరిగిన ఎంపీసీ మీటింగే. అందరు మెంబర్స్ కూడా కట్ చేయాలనే ఓట్ చేస్తున్నా మార్కెట్ కి కట్ చేయొచ్చు చేయకపోవచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. కానీ 25 basis points కట్ చేస్తుండడం బ్యాంక్స్ కి ఎన్బిఎఫ్సిస్ కి మంచిది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వరకు ఓకే, కోర్ ఇన్ఫ్లేషన్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నది కాస్త ఈ మధ్య తగ్గింది కాబట్టి ఇకపై కూడా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. దాంతో పాటు జిఎస్టీ రేషనలైజేషన్ ఎకానమీలో డిమాండ్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడింది. జిఎస్టీ రిలేటెడ్ గా ఉన్న కొత్త మార్పులు ఎకానమీని స్ట్రెంథెన్ చేశాయని చెప్తూ ఈ Q3 లో నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ వస్తాయి కదా, Q3 రిజల్ట్స్ వస్తాయి కదా, అందులో ఎకనామిక్ యాక్టివిటీ ఇండియా పరంగా మంచిగా ఉందని, హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ మెజారిటీ అవే సజెస్ట్ చేస్తున్నాయని చెప్తూ కొన్ని సైన్స్ ఆఫ్ వీక్నెస్ కూడా ఉన్నాయి బట్ మెజారిటీ పాజిటివ్ గా ఉందని చెప్తూ రూరల్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది, రోబస్ట్ గా ఉంది. అంటే పల్లెటూర్లు చిన్న చిన్న ఏరియాస్ లో డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. అగ్రికల్చర్ గ్రోత్ కూడా హెల్దీ క్రాప్ ప్రొటెక్షన్ కారణంగా హయ్యర్ గా ఉందని, మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని, ఇన్ఫ్లేషన్ ఇంకా ఫర్దర్ తగ్గుతూ మేము అనుకున్న దానికంటే ఇంకా ఫర్దర్ తగ్గుతూ సపోర్ట్ ని అందిస్తుందనేలా ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది, గతంలో ఇచ్చిన ప్రొజెక్షన్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉంటుందని ఇస్తున్న ప్రొజెక్షన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని వాటి పరంగా ఇన్ఫ్లేషన్ ఒక ప్రొజెక్షన్ ని పెంచారు. జీడిపి గ్రోత్ ని కూడా గతంలో ఇచ్చిన దానికంటే పెంచారు. సో ఇక్కడ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లోను ఆ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లోను ఇండియా గ్రోత్ బాగుంటుందని ఆర్బీఐ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ లో లిక్విడిటీని పెంచడానికి 1,00,000 కోట్ల దగ్గరగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా త్రూ బాండ్ పర్చేజెస్ ద్వారా అంటే బాండ్స్ ని కొని మార్కెట్ లోకి 1,00,000 కోట్ల రూపాయల దగ్గరగా మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారని, లిక్విడిటీని పెంచుతారని, దీంతో పాటు $5 బిలియన్ కి సంబంధించిన 3-year $రూపీ స్వాప్ ని కూడా డిసెంబర్ లో చేసి మార్కెట్ లో అడిషనల్ లిక్విడిటీని బ్యాంక్స్ కి అందించనున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఇది మార్కెట్ స్పెషల్లీ ఎన్బిఎఫ్సిలకు కానీ బ్యాంకులకు కానీ మంచి విషయం. అండ్ దీని కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిందంటే బ్యాంక్ రిలేటెడ్ గాను స్లోగా వడ్డీ రేట్లు తగ్గుతాయి. అలాగే లోన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక 50 లక్షల హోమ్ లోన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ వడ్డీ రేట్లు కట్ చేయక ముందుకి ఇప్పుడు వడ్డీ రేట్లు కట్ చేస్తూ వచ్చారు కదా. ఈ మధ్యకాలంలో సుమారుగా 125 basis points కట్ చేశారు కదా. దానికి డిఫరెన్స్ ని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఈఎంఐని తగ్గించుకొని సేమ్ టెన్యూర్ ని పెట్టుకుంటే ఈఎంఐ గతంలో ఉన్న దానికంటే ఎంత తగ్గుతుంది, ఆర్ సేమ్ ఈఎంఐ ని పెట్టుకొని ఎంత త్వరగా మీరు హోమ్ లోన్ ని క్లియర్ చేయొచ్చు అనే డేటా కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా వడ్డీ రేటు తగ్గుతుంది కాబట్టి అది మీకు పాస్ చేస్తారు కాబట్టి మీ ఈఎంఐ నైనా తగ్గించుకోవచ్చు ఆర్ ఆ ఈఎంఐ రేట్ ని అలానే ఉంచుకొని త్వరగా అయినా మీ లోన్ ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఆ వడ్డీ రేటు మారడం
మారడం కారణంగా మీకు ఎలాంటి చేంజెస్ ఉంటాయని తెలుసుకోవడానికి హోమ్ లోన్ ఈఎంఐ క్యాల్కులేటర్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నీడ్ అనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ మనం మార్కెట్స్ విషయానికి వస్తే ఆర్బీఐ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మార్కెట్స్ పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, నిఫ్టీ పెరిగింది, చాలా ఇండెక్స్ లు కూడా పెరిగాయి. స్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తే వేటికి మంచిది అవన్నీ జరిగాయి. కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పెరిగిన ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% దగ్గరగా పడింది. ప్రాబబుల్లీ మన పోర్ట్ఫోలియోస్ లో చాలా వరకు నెగిటివ్ ఉంటాయి. కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా స్పెషల్లీ కొన్ని థీమ్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే మెయింటైన్ అవుతుంది. స్పెషల్లీ పవర్ స్టాక్స్ పరంగా మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. కేన్స్ టెక్నాలజీస్ చాలా ఎక్కువగా పడింది కదా. ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా పడింది. దాని గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. సో సర్టెన్ పాకెట్స్ లో ఇవాళ డీప్ సెల్లింగ్ ఉంది. మార్కెట్ గ్రీన్ లో ఉన్న డీప్ సెల్లింగ్ ఉంది, డిస్కస్ చేద్దాం. బట్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో పాజిటివ్ లో క్లోజ్ అవుతుంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.6% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది. డాలర్ రూపీ గురించి మాట్లాడుకోవాలి. 90 రూపీ 40 పైస్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 40-45 పైస్ దగ్గరగా రికవర్ అయింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అలా రికవర్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ కొంత వీక్ అవుతూ మళ్ళీ 90 మార్కెట్ టచ్ చేసే ప్రయత్నం ఇండియన్ రూపీ చేస్తుంది. ఇండియన్ రూపీ స్టెబిలైజ్ అవ్వడం కూడా మార్కెట్స్ కి ఇంపార్టెంట్. రేట్ కట్ జరిగింది కదా, ఇవాళ కొంత పైకి అయితే మూవ్ అయింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కొంత బానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్ లో స్పెషల్లీ జపాన్ మార్కెట్ మాత్రమే వీక్ గా ఉంది. అండ్ ఆఫ్టర్ ఈ ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న అనౌన్స్మెంట్ మార్కెట్ లో కొంత పాజిటివిటీ అయితే బిల్డ్ అయింది. కాబట్టి నెక్స్ట్ 10th డిసెంబర్ ఉండబోతున్న యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ కూడా 25 బేసిస్ పాయింట్ కట్ ఉంటే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కట్ ఉంటే గ్లోబల్ మార్కెట్స్ ని తద్వారా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని కూడా పుష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కొత్త ఆల్ టైమ్ హైస్ మార్కెట్ చూసే అవకాశం ఉంది. నిఫ్టీ పరంగా చెప్తున్నాను, పోర్ట్ఫోలియోస్ పరంగా కాదు. దానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ స్ట్రాంగ్ గా పెరగాలి. బట్ ఈ ప్రెసెంట్ పాయింట్ లో మాత్రం లార్జ్ క్యాప్స్ ఫ్రంట్ సీట్ తీసుకుంటున్నాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బ్యాక్ సీట్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఇండెక్స్ లెవెల్లో మాట్లాడుకోవాలంటే కొత్త ఆల్ టైమ్ హై మనం ఈ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ తర్వాత డిపెండింగ్ అపాన్ అవుట్కమ్ చూసే అవకాశం ఉంటుంది. 10th డిసెంబర్ మార్కెట్ క్లోజ్ అయ్యాక నైట్ 11:40 అరౌండ్ ఆ టైంలో అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ వెనస్డే అని గుర్తుంచుకోవాలి. అండ్ 19th డిసెంబర్ జపాన్ కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ మీటింగ్ కూడా ఉంటుంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పరంగా అక్కడ హైక్ చేస్తారని, ఇక్కడ కట్ చేస్తున్నారు, అక్కడ హైక్ చేస్తారని మార్కెట్ అంచనాతో ఉంది. అది కూడా గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్. ప్రస్తుతానికి ప్రెసెంట్ అక్కడ బాండ్ డీల్స్ స్ట్రాంగ్ గా పెరుగుతూ 2007 హైక్ వెళ్తున్నాయి. కాబట్టి అక్కడ వడ్డీ రేట్ల రిలేటెడ్ గా డెసిషన్ కూడా ఈసారి మనం కీగా అబ్జర్వ్ చేయాలి. December 19th అని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రాత్రి అవధూత్ సాదే ట్రేడింగ్ రిలేటెడ్ గా అకాడమీ పరంగా సెబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. కోర్సుల ద్వారా 500 నుంచి 600 కోట్ల రూపాయలుగా సంపాదించి అలా సంపాదించే ప్రాసెస్ లో తను ఏదైతే చెప్పారో దాని పరంగా సెబీ వాళ్ళు షేర్ చేస్తున్న డేటాని ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ అవధూత్ సాదే ట్రేడింగ్ అకాడమీని 2017లో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్ నుంచి 6,75,000 రూపాయల వరకు కూడా తన దగ్గర కోర్సులు ఉన్నాయి, ఈవెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు చేస్తున్నది తప్పు అని మార్చి 1, 2024లో సెబీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ ఇచ్చినా సరే తను పట్టించుకోలేదు. తను చేసిన క్లెయిమ్స్ చూడండి. ట్రేడింగ్ ద్వారా బైక్ కొనుక్కున్నాడు, ఇది మా కోర్సు పవర్, సో మా కోర్సులో జాయిన్ అవ్వండి అని కోర్సులు నమ్మారా? కానీ ఆ వ్యక్తి 13,256 రూపాయలు లాస్ లో ఉన్నాడని, ఏదైతే బైక్ కొనుక్కున్నాడు 2.5 లక్ష ప్రాఫిట్ తో అని చెప్పారు అదే అబద్ధం అని. అండ్ ఇంకొక వ్యక్తి 1,80,000ని 45 లక్షలు చేశాను అకాడమీకి సంబంధించిన స్ట్రాటజీతో అని తన కోర్సులను అమ్మే ప్రయత్నం చేశాడా? కానీ తీరా చూస్తే 1,80,000ని 45 లక్షలు చేయడం కాదు, తనే యాక్చువల్ గా 5,58,000 లాస్ లో ఉన్నాడని. అండ్ ఈవెన్ తన కోర్స్ చేసిన తర్వాత 6 నెలల పాటు వాళ్ళందరూ రిలేటెడ్ గా చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ లో 65% మంది వాళ్ళ డబ్బుల్ని నష్టపోయారని, సుమారుగా 2 కోట్ల వరకు నష్టపోయారని, ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఇలా సంపాదించారు అలా సంపాదించారు, మీ కోర్స్ జాయిన్ అవ్వండి అని తను సంపాదించారని. బట్ డైరెక్ట్ గా వాళ్ళకి డేటా కనిపిస్తున్నది 546 కోట్లు. కాబట్టి దాని పరంగానే వాళ్ళు చర్యల్ని తీసుకుంటున్నట్టు, తనని కూడా స్టాక్ మార్కెట్ నుంచి, తనని తన కంపెనీని కూడా స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ అయితే సెబీ వాళ్ళు చేశారు. తన కోర్సుల లిస్టు చూడండి, 11 రకాల తన దగ్గర కోర్సులు ఉన్నాయి. అందులో ఎంతెంత మంది జాయిన్ అయ్యారు, దాని కారణంగా ఎంతెంత మంది తనకి డబ్బుల్ని ఇచ్చారని చూసినప్పుడు టోటల్ గా 4,10,845 మంది జాయిన్ అయ్యారు. తద్వారా 601 కోటి దగ్గరగా 601 crore దగ్గరగా తన డబ్బుల్ని కలెక్ట్ చేశాడు. బట్ తన పర్సనల్ అకౌంట్ లో చూస్తే 6 కోట్ల దగ్గరగా తన లాస్ లో ఉన్నాడు. కానీ ట్రైనింగ్ ద్వారా 600 కోట్ల దగ్గరగా సంపాదించారు. అండ్ చెప్పాను కదా, 500 రూపాయల దగ్గర నుంచి 6,75,000 రూపాయల వరకు కూడా తన రిలేటెడ్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయని. అవేంటో కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఫస్ట్ సెమినార్ అని చెప్పి 500 రూపాయలు కలెక్ట్ చేసి దాని తర్వాత మీరు ఇంకా సంపాదించాలంటే ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని హయ్యర్ లెవెల్లో క్రాస్ సెల్లింగ్ చేసి 600 కోట్ల రూపాయలుగా తను పొందినట్టు డేటా ద్వారా మనకు అర్థమవుతుంది. తన కోర్సుల ద్వారా కూడా ఎంతెంత సంపాదించారనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్,
స్టాక్ మార్కెట్ లో కోర్సుల్ని పెద్ద మొత్తానికి అమ్మడంలో లాజిక్ లేదు. ఎందుకంటే మార్కెట్ అందరికంటే అబోవ్ ఉంటుంది. మనం ఏదైనా ఒకటి నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి అది ఫండమెంటల్ అనాలిసిస్ అయినా సరే మనం అనుకుంటున్న థీసిస్ కరెక్టా కాదా అని మల్టిపుల్ టైమ్స్ మనం మార్కెట్ లో మనం పర్సనల్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పించి మీరు ఇంకెవరికో ఒక 50,000 1,00,000 రూపాయలు 5 లక్షలు 10 లక్షలు కట్టడం ద్వారా డబ్బులు పోవడం తప్పించి ₹1 లాభం కూడా లేదు. కంటెంట్ కావాల్సిన కంటెంట్ ఆల్రెడీ మార్కెట్ లో మీకు ఏదైతే తెలియాలో అది ప్రొఫెషనల్ గా మీకు అర్థమయ్యే రూపంలో ఉన్న కంటెంట్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది. ఒక్కరికి కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. స్పెషల్లీ ₹6,75,000 దీంతో అసలు MBA చేయొచ్చు. ఇంత కట్టి తెలుసుకోవడం ద్వారా మార్కెట్ లో ఎక్కడికో వెళ్ళిపోతాం అనే లాజిక్ అయితే లేదు. ఆల్రెడీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ మన ఛానల్లోనే చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ ప్రీమియం కంటెంట్ ఏవైతే తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా అర్థం కావాలని నేను అనుకున్నాను ఆ కంటెంట్ అంతా కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది. అండ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా మొత్తానికి ప్రాఫిటబుల్ గా ఉంటున్న అతని రిలేటెడ్ గా వెళ్ళి తను ఏం చేస్తున్నాడో చూసి అదే మీరు చేయాలనుకున్నా అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అక్కడ గేమ్ అంతా స్ట్రాటజీలో కాదు, రిస్క్ రివార్డ్ లో ఉంటుంది. రివెంజ్ ట్రేడింగ్ చేయకపోవడంలో ఉంటుంది, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది, లాస్ వచ్చినప్పుడు మీ బిహేవియర్ లో ఉంటుంది. అది విత్ టైమే మనకు వస్తుంది. కాబట్టి రియల్ డబ్బులతో మార్కెట్ లోకి వెళ్ళొద్దు. వీలైతే మీరు కొత్తగా మార్కెట్ లోకి వచ్చింటే అసలు ట్రేడింగ్ జోలికే వెళ్ళొద్దు. లేదు నేను ఖచ్చితంగా వెళ్తాను అనుకుంటే పేపర్ ట్రేడింగ్ కనీసం 6 నెలల నుంచి సంవత్సరం రోజులు చేసి మీకు అది వర్క్ అవుతుందని పేపర్ ట్రేడింగ్ ద్వారా ఆర్ ఒక్క స్టాక్ చాలా తక్కువ ధరలో ఉంటున్న ఒక్క స్టాక్ ద్వారా అయినా సరే మీరు నిజంగా ప్రాఫిటబుల్ అయితే 10,000 షేర్లు లేకపోతే నిఫ్టీ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చేసే బదులు అదే ప్రైస్ యాక్షన్ తీసుకెళ్లి ఒక్క స్టాక్ తో కూడా ఒక ₹100 ఖర్చు పెట్టి కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీ ఎమోషన్స్ రియల్ ట్రేడింగ్ లోనే వర్క్ అవుతాయి, పేపర్ ట్రేడింగ్ లో ఎక్కడ అనుకుంటే ఒక్క స్టాక్ తో కూడా చేయొచ్చు. గుర్తుంచుకోండి, పెద్ద డబ్బులు తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ లేక బిగినర్ గా ఉన్నప్పుడే మనీని కోల్పోయి ఎంటైర్ మార్కెట్ ని నెగిటివ్ గా చూసుకునే స్టేజ్ కు వెళ్ళొద్దు. కొత్త వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ లోనే ఉండండి, స్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF లతోనే ఉండండి. లేదు ట్రేడింగ్ చేద్దామని మీరు మెంటల్ గా ఫిక్స్ అయితే మాత్రం పేపర్ ట్రేడింగ్ ఆర్ ఒక్క స్టాక్ తో మహా అయితే ఒక 100 నుంచి ఒక ₹500 మించి మార్కెట్ లో మనకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకునే ప్రాసెస్ లో అంతకు మించి మార్కెట్ లో నష్టపోవద్దు. నెక్స్ట్ ఇవాళ చాలా పవర్ కంపెనీస్ మీరు చూసారంటే బాగా ఎక్కువ పడ్డాయి కదా. దీనికి ప్రధానమైన కారణం MNRE వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు NBFCs కి ఈ పవర్ కంపెనీలకి అప్పులు ఇవ్వడాన్ని కొంత తగ్గించమని ఆపమని, బికాస్ అవి ఓవర్ కెపాసిటీలో రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫర్దర్ గా అప్పులు ఇవ్వడం తగ్గించమనేలా MNRE వాళ్ళు చెప్పారని మినిస్ట్రీ వాళ్ళు చెప్పారని డేటా కొన్ని ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతున్న అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇది క్లారిఫై చేయాలనుకుంటున్నాను, ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, జస్ట్ రూమర్స్ లా సర్క్యులేట్ అయింది. దీంతో చాలా పవర్ స్టాక్స్ ఇవాళ పడ్డాయి. లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ క్లారిఫికేషన్. మార్కెట్ లో రూమర్స్ సర్క్యులేట్ అవుతుండేసరికి ఇవాళ చాలా పవర్ స్టాక్స్ బిగ్ ఇంపాక్ట్ అయితే చూసాయి. కొటాక్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ ఒక్క రిపోర్ట్, కేన్స్ వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేసి పబ్లిష్ చేసిన ఒక్క రిపోర్ట్, వాళ్ళు మెన్షన్ చేసిన 7 కీ పాయింట్స్ స్టాక్ ని బిగ్ లెవెల్ లో ఇంపాక్ట్ చేశాయి. ఇవాళ కూడా 13% దగ్గరగా స్టాక్ పడింది అండ్ కంటిన్యూస్ గా గత నెల రోజుల నుంచి 30% దగ్గరగా పడింది. మరి మేనేజ్మెంట్ ఏం చేయలేదా? అఫీషియల్ క్లారిఫికేషన్ ని కూడా ఇచ్చారు. ఏవేవైతే కొటాక్ వాళ్ళు అడిగారో క్వశ్చన్స్ కి ప్రతి ఒక్క దానికి కూడా అఫీషియల్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ స్టిల్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ కంటే అక్కడ కనిపిస్తున్న కన్సర్న్స్, కొటాక్ వాళ్ళు హైలైట్ చేస్తున్న కన్సర్న్ ప్రెసెంట్ ఆ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కి క్వశ్చన్ మార్క్ లా మార్కెట్ కి అనిపిస్తూ స్టాక్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ రీఅడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఈవెన్ తో మెజారిటీ ఆఫ్ కన్సర్న్స్ ని మేనేజ్మెంట్ అడ్రస్ చేయాలని ప్రయత్నించిన వాటి యొక్క జస్టిఫికేషన్ కంటే వాటి యొక్క ప్రెసెన్స్ కి మార్కెట్ ఇంపార్టెంట్ గా వాల్యూనిస్తూ ఆ వాల్యుయేషన్ లో ప్రెసెంట్ స్టాక్ ఉండడం కరెక్ట్ కాదని హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మనకి స్టాక్ లో కనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే ఉందా? వాల్యుబుల్ అని అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ వాళ్ళు ఏ కొత్త రూల్స్ ని తీసుకురావడం కారణంగా మాకు పైలట్ కొరత ఏర్పడింది కాబట్టి ఈ మాస్ క్యాన్సిలేషన్స్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా జరిగాయని ఇండిగో వాళ్ళు చెప్పారు. ఆ రూల్స్ ని, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ని గవర్నమెంట్ తక్షణమే సస్పెండ్ చేసింది. కొత్త రూల్స్ అయితే అమల్లో ఉండవని, ఎందుకు ఇలా జరిగిందో ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా వేస్తూ విత్ ఇన్ 3 days లోపు ఆపరేషన్స్ అన్నిటిని నార్మలైజ్ చేయాలనేలా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డెసిషన్ తీసుకుంది. బట్ జస్ట్ ఒకసారి ఇలా ఆలోచించండి, గవర్నమెంట్ పైలట్స్ అందరికీ ప్రాపర్ రెస్ట్ ఉండాలి, రెస్ట్ ఉంటేనే కదా వాళ్ళు మంచిగా ఫ్లై చేయగలరు, ఎటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేయకుండా ఉంటారు త్రూ దేర్ ఫ్లయింగ్ అని కొంచెం మంచిగా స్ట్రిక్ట్ నార్మ్స్ ని తీసుకొచ్చింది. కానీ ఏరోప్లేన్ కంపెనీస్ పైలట్స్ కి అంతంత గ్యాప్ ఇస్తే వాళ్ళకి ఇస్తున్న సాలరీస్ తో ఎలా సర్వైవల్ ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని వాడేశారు. పైలట్స్ ని ఆ షిఫ్ట్ ఈ షిఫ్ట్ అనుకుంటూ వాళ్ళకి అంతంత గ్యాప్ ఇస్తే ఎలా ఆపరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా అని అర్థమవుతున్నా ప్రాపర్ గా ఫర్దర్ గా దానికి క్రూని అడిషనల్ గా రిక్రూట్ చేసుకోకుండా అదే క్రూతో రన్ అవుతూ గవర్నమెంట్ కే తను తప్పు చేసిందనేలా ఇలా ఫ్లైట్ ఆపరేషన్స్ అన్ని డిస్రప్ట్ అయి అర్థమయ్యేలా చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఆ స్టెప్స్ ని వెనక్కి తీసుకునే పొజిషన్ లోకి ప్రెసెంట్ కండిషన్ అయితే వెళ్ళింది. గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ మంచివే, ఎస్ అది ఎయిర్లైన్స్ కి ఆపరేషన్
కాస్ట్ ని పెంచుతుంది. బట్ సేఫ్టీ నార్మ్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫ్లైట్ కంపెనీస్ డబ్బుల్ని చార్జ్ చేస్తాయి, నెలల క్రితం నుంచే చార్జ్ చేస్తాయి. కానీ క్యాన్సిల్ అయిన తర్వాత రీఫండ్ ఇచ్చిన ఇన్ని రోజులు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కారణంగా వాళ్ళకి లాభమే కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక ఫ్లైట్ ఒక దానికి రిలేటెడ్ గా క్యాన్సిల్ అయితే దానికి కనెక్టెడ్ గా వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉన్నా, వేరే ప్లేస్ కి ట్రావెల్ అవ్వాలన్నా ఎంటైర్ ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇలాంటి కండిషన్స్ లో చూడండి, చాలా ఇతర ఏవియేషన్ కంపెనీస్ కూడా ధరల్ని పెంచేసి ఇంటర్నేషనల్ టికెట్ రూపంలో ముంబై ఢిల్లీకి, ముంబై కోల్కతాకి, ముంబై బెంగళూరుకి, ఢిల్లీ బెంగళూరుకి టికెట్ ధరలను అయితే పెంచేశారు. మొత్తం ఏవియేషన్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ప్రెసెంట్ ఉంది. అండ్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఉంటున్న ఏవియేషన్ కంపెనీస్ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. రూల్స్ అయితే కొంచెం సరళిస్తున్నారు కాబట్టి ఆపరేషన్స్ త్వరగానే మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇవాళ చాలా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఒక టైంలో స్ట్రక్ అయ్యాయి కదా. దానికి కారణం వాళ్ళకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే క్లౌడ్ ఫ్లేర్ వాళ్ళు గ్లోబల్ గా ఇష్యూస్ ని ఎదుర్కొంటుండేసరికి ఆన్లైన్ బ్రోకింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో ఇష్యూస్ ఇవాళ అరైజ్ అయ్యాయనేలా డేటా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఇవాళ ఇంపాక్ట్ అయ్యాయి. ఇన్ కేస్ మీరు చేస్తున్న ట్రేడింగ్ టైంలో కూడా ఇది మీరు ఫేస్ చేశారా? నేను ఇవాళ ఒక టైంలో యాప్ ని ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నప్పుడు నేనైతే ఫేస్ చేశాను. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి కనిపిస్తుంది. S&P గ్లోబల్ వాళ్ళు ఉన్నారు కదా, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వీళ్ళకి సంబంధించిన సీనియర్ అన్సెక్యూర్ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ రిలేటెడ్ గా రేటింగ్ ని BBB+ కి స్టేబుల్ అవుట్లుక్ తో గతంలో ఇచ్చారు రేటింగ్. దాన్ని A- కి అంటే అప్గ్రేడ్ చేశారు. A- కి అప్గ్రేడ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ ఇచ్చారు. ఇలా వీళ్ళ రేటింగ్ ని ఇంటర్నేషనల్ బాండ్స్ రిలేటెడ్ గా అప్గ్రేడ్ చేస్తుండడం రిలయన్స్ పరంగా మంచిగానే చూడాలి. వారే ఎనర్జీస్ వాళ్ళకి 288 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ఒక US కస్టమర్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ డెల్టా కాప్ స్టాక్ ని చూసారంటే స్టార్టింగ్ లో బాగా పెరిగింది, తర్వాత కొంత కూల్ ఆఫ్ అయిందిలేండి. రీజన్ ఒకటే, ₹68.50 షేర్ దగ్గర ఈ కంపెనీ ప్రమోటర్ జయదేవ్ మోడీ 14 లక్షల షేర్లు కొంటున్నారు అనేలా నిన్న జరిగింది ట్రాన్సాక్షన్. ఇలా మనకి డేటా కనిపిస్తూ ఉండడం చాలా మందికి ఎక్స్పెక్టేషన్ కూడా మళ్ళీ 300కే వెళ్ళిపోతుంది. సో చాలా మంది కామెంట్స్ లో కూడా ఇంకా ప్రమోటర్స్ కొంటున్నారంటే పెరిగిపోతుంది, 50% కరెక్ట్ అయింది కాబట్టి ఎక్కువగా కొంటున్నారు. ఈ మధ్యకాలంలో బాగా పడింది స్టాక్, దానికి కొంటూ ఉండొచ్చు అనేలా మనకి డేటా కనిపిస్తుంది. కానీ స్టాక్ పడింది 50% కాదు. ఏప్రిల్ 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే 80% దగ్గరగా స్టాక్ పడింది. ఈ లెవెల్లో ప్రమోటర్ ఎంటర్ అవుతూ ఉండడం మార్కెట్ లో కొంత పాజిటివ్ బజ్ అయితే నెలకొంది. బట్ రియాలిటీ కంపెనీ బిజినెస్ రూపంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నెంబర్స్ లో అనేది కమింగ్ టైమ్స్ లో చూడాలి. జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 120 crores విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ కాంబాట్ ట్రైనింగ్ సెంటర్ ని మధ్యప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళు మదర్సన్ వాళ్ళతో టైఅప్ అయి ఒక ఆటో ఎక్స్పోర్ట్ హబ్ అనేది వాళ్ళ దిగి పోర్ట్ రిలేటెడ్ గా బిల్డ్ చేయడానికి చూస్తున్నారని, సుమారుగా దీని ద్వారా 2 లక్షల కార్లకి యాన్యువల్ గా బిజినెస్ ఇవ్వాలని చూస్తున్నట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది కార్స్ రిలేటెడ్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బిజినెస్ కదా. దీంట్లో మదర్సన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మదర్సన్ కి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఉంది సామ్రెక్స్. ఇది కార్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ ని ఆపరేట్ చేస్తుంది. ఏఐ డ్రివెన్ గా ఒక్కొక్క కార్ ని ఎక్కడ పార్క్ చేయాలి, ఫస్ట్ ఏ కార్ షిప్ లోకి వెళ్ళాలి, ఏ కార్ బయటికి రావాలి, ఇలాంటి ట్రాఫిక్ నంతటిని అవాయిడ్ చేసుకుంటూ ముంబై ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, స్పెషల్లీ పూణే ఆటో హబ్ మనకి టాటా మహీంద్రా, ఫోక్స్ వ్యాగన్, మెర్సిడీస్ సప్లయర్స్ రిలేటెడ్ గా, ఈవీ మేకర్స్ రిలేటెడ్ గా కూడా ఒక వాల్యూ చైన్ ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అదానీ అండ్ మదర్సన్ వాళ్ళు టైఅప్ అయినట్టు. దీని కారణంగా లాజిస్టిక్ కాస్ట్లు తగ్గి కార్ కంపెనీలకే అధికంగా లాభాలుంటాయని, ఇండియా నుంచి ఫర్దర్ గా స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ కార్లని చేసే అవకాశం ఉంటుందనేలా అదానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక కార్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ నియర్ ముంబై పూణే రిలేటెడ్ గా ఉన్న దిగి పోర్ట్ లో వీళ్ళిద్దరూ కలిసి అదానీ మదర్సన్ వాళ్ళు కలిసి డెవలప్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. సుమారుగా అందులో 7% దగ్గరగా వాటాని బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు అమ్మి సుమారుగా 3,000 కోట్ల దగ్గరగా రైజ్ చేశారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ దగ్గర టోటల్ గా 15.3% దగ్గరగా వాటా ఉంది. అందులో 7% దగ్గరగా వాటా నమ్మినట్టు ఇవాళ అప్డేట్ అయితే అవుతుంది. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.